ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి అత్యధికమైన దీవెనను అత్యధికమైన కృపను దేవుడు తన బలమైన సన్నిధిని ఈ రోజంతా మీకు తోడుగా నుండి చేసి మిమ్మల్ని వర్ధిల్ల చేయను గాక. మీ ప్రతి ప్రయత్నంలో కూడా ఆశీర్వాదాన్ని చూచెదరు గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 27వ వచనం. నేను వారిని ఆశీర్వదించేదను. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమెనని చెప్పండి. దేవుడు మనని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుడు మనని దీవించే దేవుడై ఉన్నాడు. సకల సమృద్ధిని కలిగజేసే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయో, ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయో, ఇంకా నా జీవితం ఇంతేనేమో, నా పరిస్థితి మారదేమో, నా స్థితి మారదేమో అని చెప్పి. దేవుడు మనని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ స్థితి దేవుడు నాకే సెలవిస్తూ ఉంది కదా, మొదట నీ స్థితి కొద్దిగానున్నను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. నిశ్చయంగా ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, అల్పమైన వారిగా మీరు ఉండొచ్చు, లేకపోతే లేమిలో మీరు ఉండొచ్చు, కానీ ప్రభువు మీకు ఆశీర్వాదాన్ని కలిగజేసే దేవుడై ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే ఎదురు చూసే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన మనల్ని ధనవంతులుగా చేయటకు దారిద్ర్యాన్ని అనుభవించాడంట. నిజమే, మనల్ని ఆశీర్వదించాలని ఆశపడే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆశీర్వాదం కలగట్లేదు, దీవెన కలగట్లేదు అని చెప్పి దేవుని చిత్తానుసారంగా కాకుండా మన ఆలోచన చొప్పున మనం నడిపింపబడడం వల్ల మన జీవితంలో ఏదైనా కీడు చూస్తున్నామేమో, లేకపోతే మన జీవితంలో శ్రమలు కలుగుతున్నాయేమో ఒకసారి పరీక్షించుకోండి. దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అంటున్న మనము ఎంతవరకు ప్రభుకి నమ్మకంగా ఉంటున్నాం, ఎంతవరకు దేవుడి పట్ల మనం భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాం. యోసేపు తన జీవితంలో తాత్కాలికంగా శ్రమ కలిగిందండి. ఆ శ్రమలో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని పట్ల భక్తిని కనపరుస్తూ ఉన్నాడు. తను అడిగేవారు ఎవరు లేకపోయినప్పటికీ, పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ పాపం నుంచి దూరంగా పారిపోయాడు. ఈరోజు అటువంటి భక్తి మనం కలిగి ఉన్నామా? అటువంటి యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అయినాడు. ఈ సంవత్సరం దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరలా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఆశీర్వదిస్తాను. నిజమే, నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. ప్రభువే మన దగ్గరికి వచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు మన పట్ల ప్రభు అద్భుతాలు జరిగిస్తాడంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఈ మాటలన్నీ కూడా, నీవు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని నువ్వు గాయకున్నప్పుడు సకల దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి అని చెప్పి. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గాయకొనండి, దేవుని చిత్తానుసారంగా జీవించండి, దేవుని మాట వినడం నేర్చుకోండి. యెహోవా మాట వినటమే మనకు ఆశీర్వాదం. మన జీవితంలో ఆయన మాటను అనుసరించి జీవించినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు మన జీవితాల్లో మనం ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. మనం చూసినట్లయితే దేవుడు ఎక్కడ మనల్ని ఆశీర్వదిస్తాడంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది, నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నీ కొట్లలో నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని కలుగజేసే దేవుడు. ఈరోజు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నామేమో. ఈ నూతన సంవత్సరం నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు నువ్వు ప్రారంభించావేమో. ఏదో ఒక రీతిగా నేను దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి అనుకుంటున్నావా? దేవుని మాట విని ఆయన చిత్తానుసారంగా జీవించు. ఆయన నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు తెలుసా? నువ్వు లోపలికి వచ్చేటప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వెలుపలికి వెళ్ళేటప్పుడు నిన్ను దీవించే దేవుడై ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నీ కొట్లలో నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. ఈరోజు ఉద్యోగంలో ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నావేమో, చేతి పనుల విషయమే ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నావు. నీవు చేసే ఏ పనైనా, అది పరిచర్య కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, చేతి పనే కావచ్చు, ఇంకా ఏదైనా కానీ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆకాశవాహనుడై మన మధ్యలోకి వస్తూ ఉన్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకొని నిలబడండి. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిశ్చయంగా నిన్ను దీవించబోతున్నాడు. అదేవిధంగా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు, నీవు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు.
ఇన్ని సంవత్సరాలు అనేకులు నిన్ను ఏలుతూ వచ్చారేమో, అనేకుల దగ్గర చేయి చాపవలసిన పరిస్థితులు వచ్చాయేమో. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట వినండి, దేవుని చిత్తానుసారంగా జీవించండి. ప్రభువు నీతో చెప్పినట్లుగా ఈ సంవత్సరం ఆయన నీతో చెప్పినట్లుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నీతో చెప్పినట్లుగా దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. నిశ్చయంగా నువ్వు అనేకులకు ఇచ్చేవారిగా ఉంటావు, అనేకుల్ని ఏలేవారిగా ఉంటావు. ఇకపైన ఎవరు కూడా నిన్ను ఏలరు, ఎవరి దగ్గర కూడా నువ్వు చేయి చాపవు. నీ చెయ్యి ఎప్పుడు పైగానే ఉంటుంది. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడవుగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట వినండి. ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకుని, ప్రభువా నీ మాట వింటాను, ఉద్యోగంలో నీ చిత్తానుసారంగా జీవిస్తాను, నేను చేస్తున్న పనులు నీ చిత్తానుసారంగా జీవిస్తాను, పరిచయంలో నీ చిత్తానుసారంగా జీవిస్తాను, నా కుటుంబంలో నేను నమ్మకంగా ఉంటాను, చిత్తానుసారంగా జీవిస్తానని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకొని, ప్రియ దేవుని బిడ్డ, ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావా? దేవుని మాట చొప్పున జీవించు. ప్రభు నీ కొట్లలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో ఆశీర్వదిస్తాడు. ఆయన నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక నువ్వు అప్పు చెయ్యవు. ఈరోజు చాలామంది అప్పుల సమస్యలో ఉన్నారు. ఈరోజు నిశ్చయంగా ఈ మాట వింటుండగానే దేవుడు మీరు చేసే ప్రతి పనులు ఆశీర్వాదాన్ని కలగ చేయునుగాక. ఆయన మీకు చెప్పినట్లుగా మిమ్మల్ని దీవించునుగాక. అదేవిధంగా మనం చూసినట్లయితే మనకు ఆశీర్వాదం కావాలి అన్నప్పుడు మనుషుల వైపు కాదు మనం చూడవలసింది, అధికారుల వైపు కాదు, లేకపోతే ఎవరో ఒకరు నాకు సహాయం చేయాలి, ఎవరో ఒకరు నన్ను దీవించాలని కాదు. చాలామంది అంటూ ఉంటారు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ మన పైన ఉండాలి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. నిజమే, అది ఆశీర్వాదం కాదండి. యాకోబును ఇస్సాకు ఆశీర్వదించాడు, కానీ యాకోబు ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయాడు. దేవుని సన్నిధిలో పెనుగులాడి ఆశీర్వదింపబడ్డాడండి. యాకోబు, నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు కనుక ఇక నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అప్పటి వరకు ఆశీర్వాదాన్ని యాకోబు అనుభవించలేకపోయాడు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మనుషుల ఆశీర్వాదం కన్నా దేవుని ఆశీర్వాదం మనకు చాలా ప్రాముఖ్యమైనది. అనేక సార్లు చెప్తా ఉంటారు, మనుషుల శాపం కానీ మనుషుల ఆశీర్వాదం కానీ మన పైన నిలబడి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడే మనల్ని దీవించాలి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, దేశంలో తనకు ఆశీర్వాదం కలగవాలని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించాలని కోరుకోవాలి. ఈరోజు మనము దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకోండి, దేవుడు నన్ను దీవించాలని కోరుకోండి. దేవా నువ్వు నన్ను హెచ్చించని ప్రార్థన చేయండి, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేయండి. ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకొని ఉండండి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము, ఆదాము అవ్వలను ప్రభు ఆశీర్వదించాడంట. ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మాట వింటుండగా నిశ్చయంగా దేవుని పట్ల మీరు నమ్మకంగా జీవిస్తుండగా, ప్రభువా నీ ఆశీర్వాదం కావాలి. ఈ సంవత్సరం అడగండి, మనుషుల ఆశీర్వాదం కాదు ప్రభా, నీ ఆశీర్వాదం కావాలి, నీ దీవెన కావాలని ప్రభువుని అడగండి. ప్రభువు మనల్ని ఆశీర్వాదాస్పదంగా ఉన్నట్లుగా రక్షించిన దేవుడైనా, ఆశీర్వాదానికి వారసులుగా మార్చిన దేవుడైనా, ఆశీర్వాద కారకులుగా మనల్ని ప్రభు నియమించి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. నిశ్చయంగా ఆశీర్వాదాన్ని మనం అనుభవించబోతున్నాం, ఆశీర్వాదాన్ని మనం చూడబోతున్నాం. ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే ఆయన మాట వినటాన్ని బట్టి మనల్ని ఆశీర్వదించే దేవుడు అయినాడు. ఆయన ఆశీర్వాదం మనం కోరుకున్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అయినాడు. అదేవిధంగా చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, దేవుని మందసం ఉండటం వల్ల యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దానంతటినీ ఆశీర్వదించుచున్నాడు. నిశ్చయంగా చూస్తే ఒబేదెదోము ఇంట్లో దేవుని మందసం ఉండడాన్ని బట్టి దేవుడు ఒబేదెదోమును అతని కలిగి ఉన్న సమస్తాన్ని ఆశీర్వదించాడంటే, ఈరోజు మన ఇంట్లో ఏముండాలి తెలుసా? దేవుని సన్నిధి ఉండాలి. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుని సన్నిధి ఉండాలి. లోక సంబంధమైనవి కాదు, లోక సంబంధమైన ఒక పరిస్థితులు కాదు, చీకటి క్రియలు కాదు. దేవుడు మన కుటుంబంలో ఉండాలి, దేవుడు మన గృహంలో ఉండాలి. ఒబేదెదోము ఇంట్లో దేవుని మందసం ఉన్నప్పుడు ఒబేదెదోము ఇంటి వారు ఆశీర్వదింపబడ్డారంట. ఈరోజు దేవుని సన్నిధి ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. దేవుని ఒక ప్రసన్నత నీ కుటుంబంలో ఉండాలి. తద్వారా నువ్వు దేవుని ఆశీర్వాదం చూడగలుగుతావు. అదేవిధంగా మనం చూస్తే 128వ కీర్తన 4వ వచనంలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడతాడు. ఎవరు ఆశీర్వదింపబడతారంటే దేవుని యందు భయభక్తులు గలవాడు. సియోనులో నుండి యెహోవా వారిని ఆశీర్వదిస్తాడట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ. దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తుండగా మీ కుటుంబంలోనూ, మీ యొక్క చేతి పనులలోనూ, మీరు బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు, సమస్త విషయాలలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, అత్యధికమైన సమృద్ధి చేత ప్రభు మిమ్మల్ని తృప్తిపరచునుగాక, మీ పిల్లల్నేమి మీ పెద్దల్నేమి ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదాలకు అనుభూతుడా నీకే వందనాలు, స్తోత్రాలు.
స్తోత్రాలు ప్రభు. అయా నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించే దేవుడివైనావు, నిశ్చయంగా నువ్వు దీవించే దేవుడివైనావు ప్రభు. ఈరోజు ఎంతమంది అయితే తీర్మానం తీసుకొని నీ మాట విని నీ చిత్తానుసారంగా జీవిస్తున్నారు ప్రభు. అయా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆశీర్వాదం కొరకు వారు కనిపెడుతుండగా, అయా వారి గృహాల్లో నీ సన్నిధి ఉండునట్లుగా వారు జీవిస్తుండగా, నీ అందు భయభక్తులు కలిగి వారు ఉంటుండగా ప్రభు, నిశ్చయంగా నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని కలగచేయండి, దీవెనను కలగచేయండి, కృపను అనుగ్రహించండి, మేలు చేత నింపండి, బలమైన గొప్ప కార్యాలు జరిగించండి. అయా బిడ్డలు వారు కలిగి ఉన్న సమస్తాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఆశీర్వాదం ఈ సంవత్సరం ఏ రీతిగా అయిన ప్రభు నీ బిడ్డలు దీవింపబడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక, కృప పొందుకొందురుగాక, మేలు పొందుకొందురుగాక. తండ్రి మీరే సహాయం చేసి హెచ్చించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి సకల సమృద్ధి చేత ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.